మన కాలేజీకి విచ్చేసిన మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించే సాయి చైతన్యాన్ని నమ్మే తల్లిదండ్రులకు మా స్వాగతం సుస్వాగతం. మీడియా సోదరులు గత 12 సంవత్సరాలుగా మా రిజల్ట్స్ని ప్రచారం చేసి మాకెంతో సహకరించిన మీడియా సోదరులకంతా ధన్యవాదాలు. నిన్న రిజల్ట్స్లో గత 12 సంవత్సరాలుగా సాయి శ్రీ చైతన్య రిజల్ట్స్ని చాలా చక్కగా తీసుకొచ్చాం. నిన్నటి వరకు సాయి చైతన్య కాలేజీల్లో దాదాపు 22,000 మంది విద్యార్థులు చదివారు. మా సాయి చైతన్య ఎంబీఆర్ డిగ్రీ కలిపిన విద్యార్థులు 22,000 మంది దాకా చదివారు. భారతదేశం నలుమూలల చాలా ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ కాలేజీలలో కాన్పూర్ కావచ్చు, రూర్కెలా, ధన్బాద్ ఐఐటి కావచ్చు, భువనేశ్వర్ ఐఐటి కావచ్చు, వరంగల్ ఎన్ఐటి కావచ్చు, ఇలాంటి టాప్ కాలేజీల్లో కూడా మా విద్యార్థులు చదువుతున్నారని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం. 48 మార్క్స్తో దేవిశ్రీ అనే అమ్మాయి ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 987 మార్క్స్తో తరుణ్ అనే అబ్బాయి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ 986 మార్క్స్తో చరణ్ అనే అబ్బాయి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. నేను అదే సార్ ఇంతకుముందు కూడా చెప్పింది, ఆ సీక్వెన్స్ మెయింటైన్ చేస్తుంది సాయి చైతన్య. 1 మార్క్ తక్కువ ఉంటే దాని కింద మార్క్ అదే విధంగా సీక్వెన్స్ తీసుకొస్తాం. అదేవిధంగా బైపీసీలో హారిక రెడ్డి అనే అమ్మాయి 987 ప్లస్ ఇక్రా అనే అమ్మాయి 984, సిఈసిలో మనీషా 977, రజిత 969, ఎంఈసిలో కీర్తి 962, చేతన్ కుమార్ 936తో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని చాలా అద్భుతంగా ఇచ్చాం. 97% సెకండ్ ఇయర్ పిల్లలు మా దగ్గర నుంచి పాస్ అయి వెళ్ళారు. 2026 ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన అభినందన సభకు విచ్చేసిన మా కాలేజ్ పేరెంట్స్కి, మా ప్రియమైన విద్యార్థులకి, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. గత 12 సంవత్సరాలుగా సార్ చెప్పినట్టు 12 సంవత్సరాలుగా రిజల్ట్సే ధ్యేయంగా, పిల్లల ఫ్యూచరే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్న కాలేజ్ ఇది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు మీద మా ప్రణాళికలు ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటూ కాలేజీని రన్ చేస్తున్నాం. మాకు సహకారం అందించిన ప్రతి పేరెంట్కి మా ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం, అలాగే కాలేజ్కి ప్రతిదీ మీరు అనుకూలంగా మాకు అనుకూలంగా పిల్లల్ని టైంకి పంపించడానికి కావచ్చు, రెగ్యులర్గా పంపించడానికి కావచ్చు, ఇంటి దగ్గర కూడా మీరు పిల్లల్ని మీ సహకారం లేకుండా పిల్లలు ఇంత సీరియస్గా దీన్ని చదవడము, మాకు కోఆపరేట్ చేయడం కూడా జరగదు. సో మీ అందరి ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో కాలేజ్ పాత్ర 50% ఉన్నప్పుడు స్టూడెంట్ది, పేరెంట్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విజయం మీకు అందరికి కూడా చెందింది. మీ అందరికి కూడా మా ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా మా స్టూడెంట్స్ మాతో కోఆపరేట్ చేస్తూ ఈవినింగ్ స్టడీ అవర్స్ కావచ్చు, మేము పెట్టిన ఎగ్జామ్స్ కావచ్చు, క్లాసెస్ ఏ టైంలో పెట్టినా ఎలా ఉన్నా మేము చెప్పిన విధంగా వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వడం వల్లనే ఈరోజు ఈ రిజల్ట్ సాధ్యమైంది. మేనేజ్మెంట్ వైపుకి వస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు కాలేజ్లో పనిచేసే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ టీచింగ్లో ఉన్న వాళ్ళే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు. అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉండి సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు యూజువల్గా అన్ని కాలేజెస్లో. మా దగ్గర ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ కూడా ఒక లెక్చరర్, కరెస్పాండెంట్ అంటే కరెస్పాండెంట్ కూడా ఒక సబ్జెక్ట్ టీచ్ చేసే వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్. సో మేనేజ్మెంట్ ఇది అన్ని కాలేజీల్లో సాధ్యమయ్యేది కాదు, అరుదుగా ఉంటుంది ఇలాంటి కాంబినేషన్. మా దగ్గర వైస్ ప్రిన్సిపల్ తీసుకున్నా, ఇంకేదైనా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీసుకున్నా, కరెస్పాండెంట్ తీసుకున్నా, ప్రిన్సిపల్గా నేను తీసుకున్నా, మేమంతా వెల్ క్వాలిఫైడ్. అండ్ ఈ టీచింగ్ ఫీల్డ్లో గత 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ అనుభవంతో ఈ కాలేజ్ రన్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాం. అండ్ పేరెంట్స్కి ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటాం. ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా పేరెంట్ వచ్చి మాతో మాట్లాడే విధంగా, ఏ టైంలో అయినా మా కాల్స్, మామూలుగా ఫోన్ నెంబర్స్ ఇవ్వరు, ఇక్కడ కరెస్పాండెంట్ నెంబర్ అయినా ప్రిన్సిపల్ నెంబర్ అయినా పేరెంట్స్కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య ఉన్నా మాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఒక ఇన్స్టిట్యూషన్ అన్న తర్వాత చిన్న చిన్న ఒడుదుడుకులు ఉంటాయి. మీ సలహాలు ఎప్పుడు, సూచనలు సలహాలు మేము ఎప్పుడు తీసుకుంటాం, దానికి తగిన గౌరవం ఇస్తాం, దానికి ప్రాపర్గా మేము రెస్పాండ్ అవుతాము. రాబోయే రోజుల్లో ఇంతకంటే మంచి రిజల్ట్స్ ఇస్తాం.
రాబోయే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, వాటిల్లో కావచ్చు. సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాస్తారు పిల్లలు, వాటిల్లో కావచ్చు. ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో మా పిల్లలందరూ ఉంటారు. అండ్ ప్రతి క్లాస్లో ఒకరిద్దరు కొంచెం ఇర్రెగ్యులర్గా రాకపోవడం కానీ, సరిగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఇలా కొంతమంది ఏదైనా 1 or 2 సింగిల్ డిజిట్లో ఫెయిల్యూర్స్ అనే వాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్క పేరెంట్కి మేము ఆల్రెడీ కాల్ చేయడం జరిగింది. సోమవారం నుంచి అందరినీ కాలేజ్కి పంపించమని కూడా అడిగాము. ఇక్కడే స్టడీ హౌస్ కండక్ట్ చేస్తూ మాది బాధ్యతగా తీసుకొని ఇప్పుడు టాప్ రిజల్ట్ తెచ్చిందనుకో మాది ఎంత బాధ్యత ఉంటుందో ప్రతి స్టూడెంట్ని పాస్ చేసే విషయంలో కూడా మాది అంతే బాధ్యత ఉంటుంది. ఒకటి అలా ఎక్కడైనా ఫెయిల్యూర్ జరిగినా మాదే బాధ్యతగా తీసుకొని సోమవారం నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినంత వరకు మా దగ్గర పెట్టుకొని వాళ్ళు కూడా ఉంటారు. ఇంటర్మీడియట్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్ సిలబస్ ఎక్కువ ఉన్న చదువు. దీనికి పిల్లల అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరోజు కాలేజ్కి వచ్చి చిన్న చిన్న రీజన్స్ వల్ల కాలేజ్కి ఎక్కువ లీవులు పెట్టడం వల్ల కూడా అది రిజల్ట్ పైన కొంత ఇంపాక్ట్ చూపించుంటుంది. ఇప్పుడు కూడా పేరెంట్స్కి అర్థమై ఉంటుంది, ఎవరైనా 1 మార్కు తగ్గిన పేరెంట్స్కి అర్థమై ఉంటుంది. పిల్లలు ఇర్రెగ్యులర్ రాకూడదు, ఖచ్చితంగా కాలేజ్కి రోజు రావాలి, అన్నెసరీగా చిన్న చిన్న వాటికి లీవ్ పెట్టకూడదు అని మేము చెప్తూనే ఉంటాం, కాల్స్ చేస్తూనే ఉంటాం. ఇది పేరెంట్స్ వైపు నుంచి కూడా బాధ్యత తీసుకొని కరెక్ట్గా రెగ్యులర్గా కాలేజ్కి టైంకి పంపిస్తూ ఎక్కువ లీవులు పెట్టకుండా కాలేజ్కి పంపించడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడున్నా కూర్చునే మిగతా పిల్లలతో పాటు సరిసమానం ఇదే ప్లేస్లో వాళ్ళు కూడా కూర్చునే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి పేరెంట్స్ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పేరెంట్స్ అందరికీ, పాత్రికేయులకి ధన్యవాదాలు. వీసీ దేవిశ్రీ 988 మార్క్స్తో అందరికంటే ప్రతిభ కనబరిచింది. దేవిశ్రీ వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్. సార్ రండి సార్. కంగ్రాచులేషన్స్. ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలి సార్. ఇంతకుముందు ఆశీర్వదించారు కాబోయే ఫ్యూచర్ కలెక్టర్. 987 మార్క్స్. ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు కమ్. పేరెంట్స్ వచ్చారమ్మా. కాబోయే డాక్టర్. వైపీసీ విభాగం నుంచి ఎస్ ఇక్రా 984 మార్క్స్. పేరెంట్స్ ముందుకు రావాల్సిన. రజిత విత్ 969 మార్క్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సన్మానం తల్లిదండ్రులు కూడా. ఇంకా విత్ 491 మార్క్స్. వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. నుంచి పద్మశ్రీ 489 మార్క్స్. కంప్యూటర్ కానీ 84 మార్క్స్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సింది. అందరు సివిక్స్లో ఫస్ట్ ఇయర్ ఎంఈసీ నుంచి పల్లవి 491 మార్క్స్. తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి. దీక్షిత అలాగే వారి తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి. తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎన్ని మార్కులు మేడం? టి సాయి గణేష్
అందరికీ నా మనస్పూర్వకమైన నమస్కారాలు. నా పేరు బి మోనిక. నేను నా 10వ తరగతిని వీకోట హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేశాను. అందులో 600 మార్క్స్కు 548 మార్క్స్ను స్కోర్ చేసుకొని నేను నా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ని సాయి శ్రీ చైతన్య కాలేజ్లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నేను బాగా చదివి మా టీచర్స్ హెల్ప్తో నేను 500 మార్క్స్కు 491 మార్క్స్ని స్కోర్ చేశాను. దీనికి కృషి చేసిన నా తల్లిదండ్రులకు మరియు నా ఉపాధ్యాయులకు నేను చాలా ధన్యవాదాలను చెప్తున్నాను. Good evening for everyone. Myself G. Rajita. I have completed my 10th education at Universal High School. I have scored 556 out of 600 and I have joined my intermediate at Sai Sri Chaitanya Junior College. I have completed my both intermediates at Sai Sri Chaitanya Junior College. I have scored 969 out of 1000. I am very proud to study in this college. And I am very thankful for my lecturers and my correspondent, my friends and my principal ma'am. Thank you. Good evening everybody. I did my grade 10 in Amos Referral Hospital High School and I secured 91% in my 10th grade, and after that I chose BPC course and I joined Sai Sri Chaitanya Junior College and I secured 987 out of 1000 in my second year intermediate. So I am very happy to share this and be a part of this gathering here. I would like to thank all the teachers and college management, and special thanks to MDR sir and Sudha ma'am for having me here. And I would also like to thank my parents who have been constantly supporting me, and I congratulate all other toppers here. Thank you for the opportunity. Good evening to one and all. Myself VC Devisri, and I have completed my 10th in Elena Bettini English Medium High School, and I scored 593 out of 600 in my 10th class, which is Mandal second rank. And I feel very happy to study intermediate in Sai Sri Chaitanya Junior College, and I completed my 2 years of intermediate course MPC and I have secured 988 out of 1000. I really thank all college management and especially my parents who have supported all my efforts, and really thank all the college management for inviting me here. And I also congratulate all other toppers and wishing everyone all the very best for next years and for their future. Thank you. నా పేరు పల్లవి. నేను చౌడేపల్లి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ నాకు 600కి గాను 557 మార్కులు వచ్చాయి. నేను స్కూల్ 3rd ప్లేస్ వచ్చాను. ఆ మార్కులు నాకు సరిపోలేదు. ఆ తర్వాత సాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఎలాగైనా నేను స్టేట్ ఫస్ట్ రావాలనే కోరికతో మా లెక్చరర్ సహాయంతో నేను వాళ్ళను ఎలాగైనా వాళ్ళ పేరు నిలబెట్టాలని ఇక్కడ 500కు గాను 491 మార్కులు సాధించాను. ఈ మార్కులు తెచ్చుకోవడానికి గల కారణమైన మా లెక్చరర్స్కు, మా పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. Good evening to everyone. My name is M. Charan. I completed my 10th class in Kallupalli High School. I secured 562 in my 10th class. Then I entered Sai Sri Chaitanya Junior College and I secured 462 in first year. Then in second year I secured 986 marks, and I am very proud of this. And my lecturers and my parents encouraged me to get these marks. Everyone gathered here. I have studied my 10th class in Elena Bettini English Medium High School and joined college in Sai Sri Chaitanya Junior College, and I have secured 461 out of 470, and I am very happy for that marks, and I thank my college management and everyone who have supported me and my parents. Thank you. Good evening to all. My name is N. Bhavna. I recently completed first year in Sai Sri Chaitanya Junior College. Thanks to Sai Sri Chaitanya Junior College, I got 446 out of 455. Thanks to Sai Sri Chaitanya Junior College and my lecturers. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా సిస్టర్ హారికా రెడ్డికి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాయిన్ చేశాను. ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. బట్ సెకండ్ ఇయర్లో 1000 అవుట్ ఆఫ్ 987 రావడం చాలా మా ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఇక్కడ ఉన్న పల్మనేరులో ఉన్న లోకల్ స్టూడెంట్స్ అందరూ కూడా బయట కార్పొరేట్ కాలేజెస్ హాస్టల్స్ అనేందున తల్లిదండ్రులను వదిలి హాస్టల్స్కి బయట వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళాలి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి చదువు, ఇంత మంచి లెక్చర్స్, ఇంత మంచి కాలేజ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు బయట పిల్లల్ని మీ యొక్క ప్రేమ అనురాగాలను దూరం చేసి మీరు ఎందుకు హాస్టల్ పంపించాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు నా చెల్లెలే ఒక ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి కూడా బయట వెళ్ళాలా అని చాలా మంది చెప్పారు. కానీ నేను మన లోకల్లో ఉన్న కాలేజీలో, మన ఎంవీఆర్ కాలేజీలో మా లెక్చర్స్ మధ్యలో, అంటే మనకు తెలిసిన లెక్చర్స్ మధ్యలో నేను ఉంచాను. ఈరోజు వాళ్ళు నా చెల్లెలు కాలేజ్ మన పల్మనేరు టాపర్ని చేసిన లెక్చర్స్కి కానీ, కరస్పాండెంట్ కానీ, మేడం కానీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు గర్వకారంగా ఉంది.
నేను అదే ఇంటర్మీడియట్ నేను బైపీసీనే, నాకు 600 వచ్చినాయి అప్పట్లో. కానీ ఈరోజు నా చెల్లెలు టాపర్గా నిలిచి నాకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. థ్యాంక్ యూ టు మై సిస్టర్ అండ్ థ్యాంక్ యూ టు మై లెక్చరర్స్ అండ్ మా కరస్పాండెంట్ ఎంవిఆర్ సార్కి మరియు మేడంకి. ఈ కళాశాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిప్లిన్ ఉన్న కాలేజ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించి ఈ కాలేజీలో మీరు రావాల్సిందిగా నమస్కారము. మా పాప వి శ్రీనిధి సాయి చైతన్య జూనియర్ కాలేజ్లో జాయిన్ చేయించినాము. 470కి అవుట్ ఆఫ్ 462 వచ్చినాయి ఎంపీసీ గ్రూపు. నేను టాప్ 10లో వస్తుందని అనుకోలేదు. మామూలుగా ఇంటి దగ్గర అంటుంటా, అమ్మ నువ్వు టాప్ 10లో అన్నా వస్తావని. కానీ క్లాస్కి ఫస్ట్ వచ్చిందంటే మా పాప ఇంకో పాప ఇద్దరు వచ్చారు. మా విలేజ్లోనే కాలేజీలోనే టాప్లో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మన ఎంవీఆర్ సారు మాకు పక్కన విలేజే, వీళ్ళ మీద నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేసిన. నన్ను కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది చిత్తూరు చేర్చు, తిరుపతి చేర్చు, మదనపల్లి చేర్చు అని చెప్పారు. కానీ వీళ్ళు అధ్యాపకుల మీద నమ్మకంతో ఇక్కడ చేస్తున్నాను. నేను నాకు దానికి తగ్గట్టుగా ఫుల్ హ్యాపీగా ఉన్నా ఈరోజు. ఎందుకంటే క్లాస్కి ఫస్ట్ వచ్చిందంటే అదే సంతోషం. వీళ్ళని నాకు నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టినారు. చదివించి పాపని టాప్ ఫస్ట్లో తెచ్చుకున్నారు. కాబట్టి థ్యాంక్ యూ కాలేజీకి. చరణ్ వాళ్ళ ఫాదర్ని ఫస్ట్ 10th క్లాస్ అయిపోతానని బయట ఎక్కడెక్కడో పేర్లు చెప్పారో అవన్నీ చేయకుండా మన ఎంబీఆర్ సార్ కాలేజీలో చేర్చడం జరిగింది. కానీ కొంతమంది ఇక్కడే మీరు చేర్చినారో అది ఇదేని మాట్లాడినా కూడా మేము వీళ్ళపై నమ్మకంతో ఇక్కడ చేర్చినాము. ఫస్ట్ ఇయర్ 462, సెకండ్ ఇయర్ ఇప్పుడు పోయింది 986 మార్క్స్తో 3rd ప్లేస్లో వచ్చినాడు. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. మా అమ్మాయి విసి దేవిశ్రీ ఇక్కడ సాయి శ్రీ చైతన్యలో సెకండ్ ఇయర్ కాలేజీ టాపర్గా ఉంది. 1000కి 988 వచ్చింది. జేఈ మెయిన్స్లో 82% తెచ్చుకునింది. ఈ కాలేజీ యాజమాన్యాన్ని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను.